నాగసాయి, కంగ్రాచులేషన్స్. మీకు మెకానికల్ బ్రాంచ్ గేట్ 22లో ఆల్ ఇండియా ర్యాంక్ 52 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సందర్భంగా మీ నుంచి జూనియర్స్ కి ఏదన్నా మోటివేషన్ గా ఉంటుందని ఈ చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకే, సో మీ గురించి మీరు చెప్పండి. మీరు హైదరాబాద్ లో క్లాస్ రూమ్ కోచింగ్ స్టూడెంట్ అనుకుంటాను. అవును సార్. ఇక్కడ దిల్సుఖ్ నగర్, అబిడ్సా? దిల్సుఖ్ నగర్ సార్. ఓకే, సో మీ గురించి బ్రీఫ్ గా చెప్పండి నాగసాయి. సార్ నేను 2017లో పాస్ అవుట్ అయ్యాను సార్. వెరీ గుడ్. 2018లో క్లాస్ రూమ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. ఎక్సలెంట్. అప్పుడు నాకు 7000 ర్యాంక్ వచ్చిండే. వెరీ గుడ్. 7000. సో నేను అప్పుడు JNTUH లో ఎంటెక్ జాయిన్ అయ్యా థర్మల్ ఇంజనీరింగ్ లో. అది 2020లో అయిపోవాలి యాక్చువల్ గా. కరోనా వల్ల పెండింగ్ అయింది. సో ఆ ఖాళీ టైంలో మా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదామని 2020లో వచ్చి నాకు 21లో 740 ర్యాంక్ వచ్చింది నాకు. వెరీ గుడ్. అయితే అప్పుడు నేను ఎగ్జామ్స్ రాయలేదు. నేను రైట్ ఐ సర్జరీ చేయించుకున్నా ఎగ్జామ్ కి 1 month ముందు. సో ఎగ్జామ్స్ రాయడం కుదరలేదు అనమాట. సో ఈ 2021లో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని నవంబర్లో జాబ్స్ కూడా ఏం రాలేదు అనమాట క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా. సో ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామని నవంబర్లో లాస్ట్ టైం చేసిన మిస్టేక్ అంటే ఎగ్జామ్లు రాయలే కదా, ఈసారి ఓన్లీ ఎగ్జామ్సే రాశాను అనమాట. సో ఎగ్జామ్స్ ఎఫెక్ట్ 740 నుంచి 52కి వచ్చింది అనమాట. మోడల్ మాక్ ఎగ్జామ్స్ రెగ్యులర్ రాసుకుంటూ వచ్చావు? ఏస్ ఎగ్జామ్సే రాశాను అనమాట. ఈ ఎగ్జామ్స్ లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది నాన్న? సార్ కష్టమైన పేపర్స్ అయితే 65 to 70 వచ్చేది. కొంచెం ఈజీ పేపర్స్ అయితే 75 to 85 మధ్యలో వచ్చేవి. ఈ కష్టమైన పేపర్ వచ్చినప్పుడు తిట్టుకొని ఉండాలి, ఇంత పేపర్ టఫ్ ఇస్తుంది, వాళ్ళకి చెప్పద్దు తెలియదు అని అనిపించలా? అనిపించింది, కానీ ఇంకా చదవాలన్న మోటివేషన్ అయితే వచ్చింది. అన్ని ఈజీగా ఉంటే ఏముంది, ఎగ్జామ్ హాల్లో పోగానే కొంచెం టఫ్ అయింది అనుకో మొదటిగా మోసం అవుతాయి. అవును సార్. ఆ కష్టమైన పేపర్స్ యొక్క ప్రాక్టీస్ ఈసారి బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఈసారి కొంచెం టఫ్ గా కూడా ఇచ్చాడు పేపర్స్. డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యాడు నువ్వు? సార్ ఈసారి అయితే నేను పొద్దున్న కంపల్సరీ 3 hours ఎగ్జామ్ రాసేవాడిని. 9 to 12 సేమ్ మార్నింగ్ సెషన్ టైమ్. ఎక్సలెంట్. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని సాయంత్రం పొద్దున్న ఏవైతే మిస్టేక్ చేసినానో ఆ టాపిక్స్ అన్ని చదువుకునేటోని. మొత్తం మీద ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటావు? చాలా మంది అంటుంటారు రివిజన్ చేసావా? రివిజన్ అంటే స్పెసిఫిక్ గా ఏం చేయలేదు సార్. షార్ట్ నోట్స్ ఒకటి ఉండేది నా దగ్గర. వెరీ గుడ్. అది ఒక 2 times అయితే చదివాను మొత్తం. ఎగ్జామ్ హాల్లో 3 గంటలు ఎలా ఎలా మీ ప్రవర్తన కానీ మీ ఆలోచన కానీ ఎలా ఉండేది? ఈసారి ఫస్ట్ ఆప్టిట్యూడ్ కొంచెం సింపుల్ గా వచ్చింది సార్. అది మొత్తం అన్ని 10 questions పెట్టిన తర్వాత ఓకే ఈసారి మంచిగా అటెంప్ట్ ఇవ్వచ్చు అనిపించింది. తర్వాత మెకానికల్ వి కొంచెం టఫ్ క్వశ్చన్స్ తగిలినాయి. ఇవి టైం వేస్ట్ చేయకూడదని వదిలేసి స్కిప్ చేసుకుంటే వెళ్ళాను అవన్నీ. సో మొత్తం పేపర్ అంతా అయితే 45 minutes బిఫోరే మొత్తం కంప్లీట్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ 45 minutes లో మొత్తం మిగిలిన క్వశ్చన్స్ చేయగలిగాను అనమాట. ఇప్పుడు మొత్తం మీద నీకు ఆల్ ఇండియా ర్యాంక్ 52 వచ్చింది. నాకు తెలిసి పిఎస్సిస్ లో మంచి పిఎస్సిలోనే జాబ్ వస్తుంది. మరి పిఎస్సిస్ లో చేస్తారా, మరి ఐఐటీస్ లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా? ఐఐసి బెంగళూరులో కాంపిటేషనల్ డేటా సైన్స్ అని ఒక కోర్స్ ఉంది సార్. అది మెకానికల్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో దానికి అప్లై చేశాను. ఎక్సలెంట్. అది వస్తే బాగుంటుంది చూస్తున్నాను. వస్తే చేరిపోండి, ఇబ్బంది ఏముంటదు, భవిష్యత్తు బాగానే ఉంటది. ఓకే, సో మీ జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అమ్మా? నేను ఇప్పటికి గేట్ 5 times రాశాను సార్. ఓకే, అంటే 3 times ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ ఉండే. నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పేది ఏంటంటే మాక్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాయకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. నేను లాస్ట్ టైం అది చూసాను సార్. అన్ని ఎగ్జామ్ లో క్వశ్చన్లు వచ్చినట్టే ఉంటున్నాయి కానీ ఫైనల్ ఆన్సర్ తీసుకురాలేకపోతుండే. ప్రాక్టీస్ కంపల్సరీగా కావాలి. డిమోటివేట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ప్రిపరేషన్?
మీ ఉద్దేశంలో? ఒక 4-5 months సరిపోతుంది సార్ అలా గట్టిగా. కాదు. అంటే నేను సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా ఎప్పుడు సంవత్సరం మొదలెడితే బాగుంటుందని నీ అభిప్రాయం? ఆ 3rd year లో స్టార్ట్ చేయొచ్చు సార్. కానీ చాలా మంది ఏంటంటే డైలమాలో ఉంటారు, బీటెక్ 4th year మనం ఎంజాయ్ చేయాలా లేకపోతే దీనికి చదువుకోవాలా. నేను కూడా అదే డైలమాలో సరిగా చదవలేకపోయినా 4th year లో. కానీ అట్లా వేస్ట్ చేసుకోకుండా 3rd year లోనే చదివితే బీటెక్ తర్వాత ఇయర్ వేస్ట్ కాకుండా ఉంటుందని నా ఫీలింగ్ సార్. ఏం చేస్తారు నాన్నగారు నాగసాయి? సార్ మా నాన్నగారు ఎల్మాక్ అనే కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ కింద చేస్తారు. ఎక్సలెంట్. ఎక్కడ? ఏ ఊరు? తిరుపతి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, వెరీ గుడ్ నాగసాయి. 5 సార్లు వేసినా కానీ పట్టు వల్ల విక్రమార్కుడు చేసావు. ఇన్స్పిరేషన్. చాలా మంది ఎంతో కాలం కష్టపడతారు, ఫలితాలు వచ్చే ముందు రోజు వదిలేస్తూ ఉంటారు. సో యూఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.